ప్రపంచానికి పెను సవాల్ విసురుతూ మారణ హోమాలు సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలో వివక్ష అధికంగా ఉందని తాజాగా నిఘా నివేదికలు తెలియజేస్తున్నాయి. అరబ్ దేశాల ఉగ్రవాదులతో పోలిస్తే దక్షిణాసియా ముస్లింలకు నైపుణ్యం లేదని ఐఎస్ఐఎస్ భావిస్తోంది. వారు యుద్ధానికి పనికిరారని భావించే ఐఎస్ఐఎస్ భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా ఇతర దక్షిణాసియా దేశాల ముస్లింలను ఆత్మాహుతి దాడుల కోసం వాడుకుంటోందని నివేదిక స్పష్టం చేస్తోంది. ఇరాక్, సిరియాలో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దక్షిణాసియా నుంచి వచ్చిన ముస్లింల పట్ల వివక్ష చూపిస్తున్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా నుంచి వచ్చే ముస్లింలకు యుద్ధం చేసే నైపుణ్యం లేదని ఐఎస్ భావిస్తోంది. అందుకే వారిని తక్కువ స్థాయి సైనికులుగానే పరిగణిస్తున్నారు. అందుకే వాళ్లకు మాయమాటలు చెప్పి ఆత్మాహుతి దాడులు చేసేలా ఉసిగొల్పుతున్నారు. ఆఫ్రికా దేశాలైన నైజీరియా, సూడాన్ నుంచి వచ్చిన వారిని ఇలాగే పరిగణిస్తున్నట్లు ఇటీవల నిఘా వర్గాలు చేసిన అధ్యయనంలో తేలింది. ఐఎస్ఐఎస్లో అరబ్ దేశస్థులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారని నివేదిక బట్టి స్పష్టమవుతోంది. అధికార గణమంతా అరబ్ దేశస్థులే ఉంటారని నివేదిక ద్వారా తెలుస్తోంది. దక్షిణాసియా నుంచి వచ్చేవారికి కింద స్థాయి పదవులు కేటాయిస్తారు. వారు కేవలం పదాతి దళంలోనే పనిచేయాల్సి ఉంటుంది. వీరికి ఇచ్చే ఆయుధాలు కూడా నాసిరకమైనవిగా తెలుస్తోంది. అదే అరబ్ దేశాల ఉగ్రవాదులకు మాత్రం అత్యాధునిక ఆయుధాలు, వాహనాలు సహా అధికారాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇలా దక్షిణాసియా నుంచి వచ్చిన తక్కువ స్థాయి ఉగ్రవాదులను ఎక్కువగా ఆత్మాహుతి దళాలుగా వాడుకుంటారని తెలుస్తోంది. వారికి పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఇచ్చి పలానా ప్రదేశానికి వెళ్లాలని చెబుతారు. అలా వెళ్లిన తర్వాత వారికి ఇచ్చిన సెల్ఫోన్తో తమకు ఫోన్ చేయాలని ఆదేశిస్తారు. అలా ఫోన్ చేయగానే వాహనం పేలిపోతుంది. అలా వారికి తెలియకుండానే తమ ప్రాణాలను కోల్పోతున్నారు. అందుకే ఈ ప్రాంతాల నుంచి చేరే వారి మరణాల సంఖ్య అధికంగా ఉంటుందని నిఘా వర్గాల నివేదిక పేర్కొంది. ఇక భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, నైజీరియా నుంచి వచ్చే వారందరికీ ఒకే చోట బస ఏర్పాటు చేస్తారు. అతి చిన్న గదుల్లో అందరూ సర్దుకుపోవాల్సి ఉంటుంది. పైగా వీరిపై ఐఎస్ఐఎస్ పోలీసుల నిరంతర నిఘా ఉంటుంది. విచిత్రమేంటంటే ఈ ఐఎస్ఐఎస్ పోలీసుల్లో దక్షిణాసియా వాసులకు స్థానం లేదు. కేవలం టునీషియా, సౌదీ అరేబియా, ఇరాక్, సిరియా, పాలస్తీనా ప్రజలే ఐసిస్ పోలీసులుగా చేరే వీలుంటుంది. అయినా కూడా ఈ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు యువత మాత్రం వెనకాడ్డం లేదు. జిహాదీ ఉగ్రభావాలకు ఆకర్షితులవుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. భారత్ నుంచి ఇస్లామిక్ రాజ్య ఉగ్రవాద సంస్థ వైపు మొగ్గు చూపుతున్న యువకుల సంఖ్య అధికంగానే ఉందని నిఘా వర్గాలు అంచనా వేశాయి. నిఘా వర్గాల పరిశీలనలో దేశవ్యాప్తంగా 150 మంది ఐఎస్ సానుభూతి పరులు ఉన్నట్టు తేలింది. వీరిపై నిఘా పెట్టిన అధికారులు వారి ప్రతిచర్యను గమనిస్తున్నారు. వీరిలో అత్యధికంగా దక్షిణ భారతానికి చెందిన వారే ఉన్నారని నిఘా సంస్థల నివేదిక ద్వారా తెలుస్తోంది. వీరిలో చాలా మంది ఐఎస్ఐఎస్ ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. అంతర్జాలం ద్వారానే వీరు ప్రేరేపితులవుతున్నారని నిఘా వర్గాల అభిప్రాయం. ఐఎస్ఐఎస్ ప్రాబల్యమున్న ఇరాక్, సిరియాలకు భారత్ నుంచి 23 మంది వెళ్లారు. వీరిలో 6 మరణించగా ఒకరు తిరిగి తన స్వస్థలం ముంబై వచ్చేశాడు. ఇస్లామిక్ స్టేట్ పట్ల ప్రభావితులైన మరో 30 మందిని ఇరాక్, సిరియా వెళ్లనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంది. ఐఎస్ఐఎస్ తరపున పోరాడుతున్న వారిలో ముంబై శివారులోని కళ్యాణ్కు చెందిన 2 యువకులు ఉండగా తెలంగాణ, కర్ణాటకకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. ఒమన్, సింగపూర్లో స్థిరపడిన 2 భారతీయులు కూడా ఐఎస్ఐఎస్ తరపున పోరాడుతున్నారు. అంతర్జాలాన్ని ఆధారంగా చేసుకున్న ఐఎస్ ఎంతో మందిలో ఉగ్రభావాలు రెచ్చగొడుతోంది. జమ్మూ కశ్మీర్లో అడపదడపా ఐఎస్ జెండాలు ఎగురుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాక్లో ఇటీవల దొరికిన 32 పుటల దస్త్రం ఐఎస్ ఉగ్రముఖ భారత్లోకి ప్రవేశించేందుకు చేస్తున్న కుట్రను బట్టబయలు చేసింది. ఇలాంటి ఎన్నో పరిణామాలతో అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ ఐఎస్ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి హెచ్చరికలు చేసి తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించింది.